రాజమండ్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్ నామినేషన్లో విద్యార్హత విషయంలో అబద్ధమాడినట్లు అనుమానాలున్నాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. గతంలో భరత్ అమెరికాలో ఎంబీఏ చదివినట్లు చెప్పుకుని ప్రస్తుత ఎన్నికల అఫిడవిట్లో ఆ విషయం ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. రాజమండ్రి నగరంలో డొల్లతనంతో చేసిన పనుల తరహాలోనే ఆయన వ్యవహార శైలి ఉందని ఆదిరెడ్డి వాసు విమర్శించారు. ఇక రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పలువురు కార్యకర్తలను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేము అడిగేది ఏంటంటే ఈ రెండిట్లో ఏది నిజం? మీడియాతో మాట్లాడింది అమెరికాలోని ఎంబీఏ చేశానన్నది నిజమా? ఎలక్షన్ ఎఫిడవిట్ లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివానన్నది నిజమా? ఏది నిజం? కరెస్పాండెన్స్ ఏది నిజం? ఇది అబద్ధం అయితే మీడియా సాక్షిగా నువ్వు ఎందుకు అమెరికాలో చదివానని చెప్పావు? అంటే అమెరికాలో చదివితే ఏదైనా నీకు ఇంకో సినిమా వస్తుందనా? అమెరికాలో చదివని చెప్తే ఇంకేదైనా నీ పలుకుబడి పెరుగుద్దానా? ఎందుకు అలా మాట్లాడావు? దానికోసమని కొవ్వూరు అంటాం మనం. అయితే కొవ్వూరు కవ్వూరు అంటే అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఇంగ్లీష్ కూడా అలా ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావా? చెప్పాలి అతను మీడియా సాక్షిగా. నేను మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నా, ఈ పేపర్ తీసుకెళ్ళండి. ఎంత దారుణం అంటే ఇది మాట్లాడండి అని చెప్పింది ఇతని స్నేహితుడే. వీళ్ళ స్నేహితుడు ఫోన్ చేసి, సార్ ఈడైనా అమెరికాలో చదవలేదు, బిల్డప్ ఇస్తున్నాడు, ఇది వాస్తవం, జనాలు అలా మోసం చేయకూడదు కదా, ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ మరలా పోటీ చేస్తూ నువ్వు చదువుకున్న చదువునే నువ్వు దాచిపెడుతున్నావు, తప్పు చేస్తున్నావు అంటే ఎంత లోతుగుండునేది.